లోపల కావట్లేదు. మావయ్య నీకేం కాదు. మావయ్య హాస్పిటల్కి వెళ్ళిపోతాం మావయ్య. మావయ్య జగ మావయ్య చూసుకో, వచ్చేస్తాను. సుల్తాన్ వద్దు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు మావయ్య. పదమావయ్య హాస్పిటల్కి వెళ్తాం. ఏడవడే సుల్తాన్, నేను అసలు ఎప్పుడో చావలసిన వాడిని. చావులోనే మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాను, కానీ 3-4 నెలలుగా ఎంతో మనశ్శాంతితో ప్రశాంతంగా సంతోషంగా బ్రతికాను. దానికి కారణం మీరే. మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్. మరటోళ్ళు మూర్ఖులు. వీళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టకండి సుల్తాన్. వదిలిపెట్టాను మావయ్య. నిజంగా సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో. సుల్తాన్, మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను. అది ఇప్పుడు జరిగింది. మావయ్య నా మాట విను మావయ్య, హాస్పిటల్కి వెళ్దాం మావయ్య. సుల్తాన్, మావయ్య 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 మావయ్య, అయ్యో అయ్యో అయ్యో. వచ్చేది మనోళ్ళే కదా? అవునరా, జంగా సొంతానే కదా? మన్సూర్ భాయ్. హలో సుల్తాన్, సారీ సుల్తాన్. చచ్చింది. పెద్ద తలకాటుగా అయినా ఏం నువ్వు? మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఇన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్. పోలీస్ ప్రాబ్లం, ఎన్కౌంటర్. నువ్వు వాళ్ళని మార్చాలనుకుంటున్న విషయం వరకు ఏం జరుగుతోందో నాకంతా తెలుసు. తెలిసి ఊరికే ఉంటానా? అందుకే నీ తేనె పట్టు మీద చిన్న రాయి వేసా. ఏం జరగకూడదని భయపడ్డావో అదే జరగబోతోంది. ఏడుస్తావురా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని ఆపకు సుల్తాన్, ఈ రోజు వాడు చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తి అవనియండి. ఇప్పుడు ఏం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మళ్ళా ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తాడా? నువ్వు ఏంటన్న పిచ్చోడ్లో మాట్లాడతావు. వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి బారేస్తుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా? కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకటి పోతే ఆవేశం వస్తుందే. ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది.
ఇక ఈ కథలు మేం వినం. మనలో ఒకడిని వాడు చంపేస్తే వాణ్ణి చంపకుండా వదిలేయాలా? మమ్మల్ని ఆపి ఉపన్యాసం ఇస్తున్నావు? ఇదంతా నీ వల్లే. ఆ రోజే మమ్మల్ని వదిలేసుంటే వాణ్ణి వేసేస్తే ఈరోజు బాయ్ చచ్చేవాడా? కాశీ వద్దు. మాలో ఎవడు చేస్తే నీకేంటి? నీకీ ఊరు ముఖ్యం, ఆ అమ్మాయి ముఖ్యం. మేమంతా నువ్వు విదిల్చే మెతుకులు తిని నీకోసం పనిచేసే కుక్కలం కదా. ఒక అమ్మాయి కోసం మన గ్యాంగ్నే పణంగా పెట్టావు. ఇంకా వీడి మాటలు వినాలా? రండ్రా. వద్దు వద్దని చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా నీకో? మళ్ళీ మళ్ళీ కథలు తీస్తారు. చెప్. వాడు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? మేం వెళ్తాం. కాదు కూడదంటావా? రా, తలపడి తేల్చుకుందాం. వాణ్ణి చంపడం వద్దన్నదే గెలిచినోడు నిర్ణయిస్తాడు. ఇక్కడ ఓడినోడు గెలిచినోడు చెప్పినట్టేనాలే. రా, తలపడదాం. మైకేల్, మధుడిని మాట్లాడుతున్నావా? ఎవరితో గొడవ పడాలనుకుంటున్నావు? తను మన సుల్తాన్ రా. ఏయ్, మన సుల్తానా? నీ సుల్తాన్ అన్న పేరు పెట్టినోడిని చంపేసినోడు మన సుల్తాన్ అంట. ముందు నాతో పోటీ పడండి రా. రంగా, మైకేల్, త్వరగా ముగించు, బయలుదేరదాం.
వెళ్ళిపోండి. ఏయ్, ఎక్కడికి వస్తున్నావు? చంపేస్తాను. ఆయన పాడే మోసే అర్హత కూడా నీకు లేదురా. పోరా. రేయ్, ఎత్తండ్రా. ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? మేము పోతున్నాం. సుల్తాన్ ఒంటరిగా ఉంది, వెళ్ళిపోకండి రా. రే 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 నాగా, నువ్వేనా వినరా? వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారే, ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. అరే కాశీ నువ్వేనా ఆగరా. సుల్తాన్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా? సుల్తాన్ తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు. వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదుర్కో. ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి.